870 కోట్ల ఆర్థిక అక్రమాలు. రెండో రోజు కొనసాగిన తనిఖీలు, రహస్యంగా 2 చోట్ల ఈడీ సోదాలు, భారీగానే దొరికిన నోట్ల కట్టలు, డబ్బు ఎక్కడిది, ఎవరికి పంపుతున్నారు అంటూ విచారణ. రాఘవ ప్రైడ్లో తరలింపులపై ఈడీ ఆరా, నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లు, ఆఫీసులో జరిపిన సోదాల్లో భారీగా నగదు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లగ్జరీ వాచ్ల స్మగ్లింగ్, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు, టీడీఎస్ ఎగవేత, అక్రమాస్తులు, రాఘవ కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిక్ కంపెనీల లావాదేవీల వ్యవహారం, ఇలా సుమారు 870 కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి హర్యానా ఎన్నికలు కావచ్చు, రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫండింగ్ అంతా కూడా ఈయన చేతుల ద్వారా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ అనుమానంతోనే ఈడీ రైడ్ చేసింది అనేది వాస్తవం. సో దానిలో భాగంగానే ఈయన చాలా రకాల అక్రమాలని వాటిపైన కూడా బయటికి వస్తూ ఉన్నాయి. సో చూడండి, ఎలక్ట్రిక్ కంపెనీతో భారీ స్కెచ్, ఆ కంపెనీకి రాఘవకు మధ్య ఆర్థిక లావాదేవీలు, ఇరు కంపెనీల భాగస్వామ్యంతో మనీ లాండరింగ్, ఆ ఎలక్ట్రిక్ కంపెనీకి 9 దేశాలతో సంబంధాలు, కస్టమ్స్ ఈడీ దర్యాప్తులో కొత్త కోణాలు, 7 కోట్ల వాచ్లు ఎవరెవరికి, సింగపూర్ నుంచి 12 వాచ్ల కొనుగోలు, కంపెనీ డబ్బు హవాలా రూపంలో చెల్లింపు, స్వయంగా వాచ్లు తెచ్చిన ముఖ్య నాయకుడు, వాచ్లు ఎవరెవరికి ఇచ్చారో ఆరా తీస్తున్న ఈడీ, ఆ కాంట్రాక్ట్ ఎలా దక్కింది, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు, రాఘవ కన్స్ట్రక్ట్ దక్కడంపై ఈడీ ఆరా, మెగాతో లోపాయకార ఒప్పందాలపైన నజర్. సో భోగారంలో అక్రమ మైనింగ్, రోడ్డు పనుల కోసం యథేచ్ఛగా మట్టి తోడేస్తున్న పొంగులేటి బినామీలు, ఉన్నత స్థాయి ఒత్తిడితో వదిలేసినటువంటి అధికారులు. సో ఇక ఈయన కన్స్ట్రక్షన్లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ఇక మిగతా సంబంధించిన లావాదేవీలు ఏవైతున్నాయో వీటన్నిటిపైన కూడా చాలా పెద్ద ఎత్తున నిఘా ఉంది, చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా దీనిలో బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రేపు జరగబోయేటువంటి హర్యానా ఎన్నికలు కావచ్చు, తర్వాత జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో ఈయనకే ఫండింగ్ ఆపేపినట అనధికారిక సమాచారం. సో అవన్నీ కూడా కట్టడి చేసినట్లు అవుతుంది. సో దానిలో భాగంగా ఈయన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. సో 2 రోజుల పాటు మంత్రి పొంగులేటి నివాసాలు, ఆఫీసులపై జరిగిన సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించినటువంటి పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని, వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అనేక కంపెనీలు ఉండటం, అనేక మార్గాల్లో లావాదేవీలు జరగడంతో ఎంత మేర అక్రమాలు జరిగాయనే దానిపై తుది నిర్ధారణకు రాలేకపోతున్నారని చెప్పుకున్నారు. అందుకే ఈడీ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా నోటు విడుదల కాలేదని అంటున్నారు. మరోవైపు సోదాల్లో భారీగా సొమ్ము పట్టుబడి ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. ఎక్కడ రైడ్ చేసినా కోట్ల నగదు దొరికిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడిన ఓ అధికారి తెలిపారు. ఇంత భారీ స్థాయిలో దొరికిన నగదు ఎక్కడిది, మంత్రి ఇంటి వరకు ఎలా వచ్చింది, ఈ మొత్తాన్ని ఎక్కడికి పంపుతున్నారని నిగ్గు తెలిసే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక ఆధారంగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ అధికారులు శుక్రవారం జరిపిన సోదాల్లో కీలక సమాచారం దొరకగా శనివారం కూడా అత్యంత రహస్యంగా ఎలాంటి భద్రత లేకుండా మరో 2 చోట్ల సోదాలు చేపట్టారు. అయితే సోదాలు ఎక్కడ జరిగాయనేది మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. సో ఈడీ సంబంధించినటువంటి ఈడీ దాడులు జరిగాయి అంటేనే అక్కడ పెద్ద ఎత్తున అక్రమాలు, అన్యాయాలు జరిగినాయి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ విధమైనటువంటి క్లారిటీ ఉంది కాబట్టి ఈడీ పెద్ద ఎత్తున సోదాలు చేయడం జరిగింది. భారీ ఎత్తున నగదు పట్టివేత కావచ్చు, వివిధ రకాల అంశాలు అయితే ఉన్నాయి. అవి మేబీ రేపు ఎల్లుండో ఈడీ అయితే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంది.